2014లో హుజూర్ నగర్ టికెట్ ఇచ్చారు 2014 కూడా బాగా కొట్లాడినాక ఆ టికెట్ కూడా మరి కేసీఆర్ ఇచ్చిండో జగదీశ్వర్ రెడ్డి ప్రకటించిండో గానీ ఆ హుజూర్ నగర్ ఇచ్చిండు. ఇచ్చినప్పుడు నేను అన్నా ఎందుకు సార్ అదొక గుట్టకు తాడేసి గురిస్తే తాళ్ళు దిగితే తప్ప గుట్ట రాదు, నన్ను ఎందుకు పంపిస్తారు అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద అని చెప్పేసి నేను అన్నా. అది ఆంధ్ర సెటిలర్స్ ఉంటారు, నాకు అసలు తెలియని ఏరియా. ఇటు కరీంనగర్ సైడ్ ఎక్కడనియండి కానీ అక్కడ ఎందుకు ఇస్తారు రాలేరు, ఇది గోంగిసి ఉంటాడు, వెల్బీనగర్ ఇది అన్నాడు. నేనే నిలబడతాను నాయన నరసింహారెడ్డి అన్నాడు. మునుగోడు ఇవ్వను, ఆయన ఫస్ట్ నుంచి కష్టపడ్డాడు. మా పాలకుర్తి కాన్స్టిట్యున్సీ అన్నాం, ఆయన మా చుట్టాలు సుధాకర్ రావు, ఆయనకి ఇవ్వాలని. అక్కడ డిపాజిట్ కూడా దక్కదు సార్, అక్కడ సుధాకర్ రావు ఒక పేరు లేదు, ఇవ్వండి సార్ సుధాకర్ రావు. మరి ఎర్రవేల్ దయాకర్ రావు 2 కోట్ల డబ్బులు ఇస్తా అంటుండు, ఆర్థిక సాయం చేస్తా అంటుండు. సర్పంచులు ఉన్నారు, కారు కూడా కొనిస్తా అంటుండు. బహిరంగంగా చెప్పిండు, మీడియా ద్వారా చెప్పిండు, మాకు సపరేట్ కూడా చెప్పిండు సార్ అని అన్నా కానీ లేదు అవుతున్నారే ఉందని. అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఏం చేసిరు, ఇయ్యదలుచుకుంటే వాడు ఎక్కడో టికెట్ ఇవ్వాలి, ఇస్తలేదు కాబట్టి కేసీఆర్ గారు మీకు ఇవ్వాలి. ఇక గెలిపిస్తేనేమో ఆయనకే పేరు ఉంటుంది, ఓడిచ్చినా గెలిపించినా ఆయనకు పేరు ఉంటుంది. కానీ ఆ టికెట్ మీద ఉండాలని చెప్పి నాకు చాలా మంది అన్నారు. కాబట్టి పోయినా 47,000 ఓట్లు వచ్చినాయి మూమెంట్కే. అసలు ఇంకా రేపు ఓట్ల రంగా డబ్బు వంచలే, డబ్బు వంచకుండా కాదని చేసేసారు. 47,000 ఓట్లతో వచ్చినాయి. ఏ ఊరికో బండేలా కొడుతురు, ఏ ఊరికో రథం బండేలా కొడుతురు. ఎక్కడ తెలంగాణ కొట్టే హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీని ఎన్ని తండాలు ఉన్నాయో అన్ని తండాలు మొన్న గ్రామ పంచాయతీలు సపరేట్ అనగానే అన్ని కాన్స్టిట్యున్సీలలో అన్ని తండాలలో నేను మొత్తం ఏకగ్రీవంగా తండలు చేసిన, గ్రామ పంచాయతీలు వస్తాయని చెప్పేసి మొత్తం పార్టీని డెవలప్ చేసిన 4 ఏళ్ళు. ఆడ మనిషినైనా 2019 రాగానే సైద్ రెడ్డిని తీసుకొచ్చి జగదీశ్వర్ రెడ్డి సార్ సైద్ రెడ్డిని పెట్టినప్పుడు నాకు బాధ అనిపించింది. ఆ కార్యకర్తలు ఇప్పుడు నా కార్యకర్తలు అనే వాళ్ళకి నేను లంచాలు బొంచాలు తీసుకోకుండా నేను మంచిగా న్యాయంగా పనిచేసిన కాబట్టి నాకు ఆ పేరుంది శ్రీకాంత చెత్తల్లిగా. ఆ 4 ఏళ్ళు ఉన్నా కానీ నాకు మినిస్టర్లు ఎవ్వరు ఒక్క పని చేయకపోతుండేది, ఏది అడిగినా కానీ ఏదైనా కట్ చేసినట్టే ఉండేది. కానీ నేను ఒకటే అనుకున్నా, నా కొడుకైతే మంటలకే ఓర్చుకున్నాడు, వీళ్ళ కష్టాలకు నేను ఓర్చుకోవాలి, వీళ్ళు పెట్టే ఇబ్బందులకు నేను లొంగొద్దు. 4 ఏళ్ళు కాదు, నాకు మళ్ళీ టికెట్ ఇచ్చేంత వరకు నేను పోరాడుతూనే ఉంటాను, కానీ నేను కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టా అని చెప్పి హుజూర్ నగర్లోనే ఎన్నో ఇబ్బందులు పడ్డా. సొంత పార్టీలో పెట్టరు ఇబ్బంది, మరి ప్రతిపక్ష పార్టీలు పెట్టలే, సొంత పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టినా కానీ అట్లే పడుకుంటా ఉన్న తర్వాత టికెట్ కూడా క్యాన్సిల్ చేసిన తర్వాత ఇబ్బంది పడుకుంటా. నేను కేటీఆర్ దగ్గర పోతే కేటీఆర్ దయాకర్ రావు వినయ్ భాస్కర్ ఉన్నారు. అమ్మ నీకెందుకు పైసలు ఖర్చు ఎందుకు, నీ కొడుకులాగా చెప్తున్నామ్మా, నేను టికెట్ ఎమ్మెల్సీ ఇస్తా గవర్నర్ కోట్ల అన్నాడు. సరే అది కూడా సరే వాళ్ళ మాట కూడా వినాలనుకున్నా విన్నాం. ఇక 2014లోనే ఓడిపోతిస్తాను ఎమ్మెల్సీ. 14 పోయింది, 19 పోయింది. ఇక తిరుగుతానికి టైం ఇయ్యరు. ఇప్పుడు కేసీఆర్ కలవడానికి ఇయ్యరు, కేటీఆర్ కలవడానికి ఇయ్యరు. ఒకవేళ మీటింగ్లో కలుపుకొచ్చి కలుద్దామంటే ఈడంగా ఒకరిని ఎత్తుతాడు, ఆడంగా ఒకరిని ఎత్తాడు, కలవనియరు ఆయన కలవాలంటే. ఈ కలవనిచ్చిన లైన్లు వరకు దండం పెడితే అయిపోయి మన సమస్య పరిష్కారం ఏడైతుంది కాదు. ఇట్లా 10 సంవత్సరాలు ఉన్నాం. మొన్న కూడా కేటీఆర్ లాస్ట్లో అమ్మాయి సార్ మన గవర్నమెంటే వస్తుంది, నీకు జరిగిన అన్యాయం జరిగిందమ్మా అని అన్నాడు. మళ్ళీ ఏదైనా ఇస్తాం నీకు కంపల్సరీ అని అన్నాడు. అన్న మీరు సరే గవర్నమెంట్ రాలేదు, వాళ్ళ ఒక హామీ అట్లనే ఉండిపోయింది. అంటే గవర్నమెంట్ పడిపోయిందని మళ్ళీ కాంగ్రెస్ వైపుకి వచ్చారా? కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే నాకు పదవి ముఖ్యం కాదు, కానీ గౌరవించడం ముఖ్యం. ఒక అమరవీరుని తల్లిగా నేను నా కొడుకు ప్రాణం ఇచ్చిండు, ఉద్యమాలు చేసిండు. నేను 10 ఏళ్ళ సార్ మీ పార్టీ జెండా మోస్తున్నా. నన్ను స్టేజీల మీద కానీ ఈ జిల్లాల్ని ఎక్కడ పోయినా గౌరవిస్తారు. ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు ఏదో ఆమెను చూస్తే ఏదో రకంగా చూసినట్టు అనిపిస్తుంది. నాకు అది బాధ. నాకు పదవి లేకున్నా నన్ను 14 ఏళ్ళు ఉన్నా, నేను ఇంకా 20 ఏళ్ళు నేను చచ్చిందాకనే నల్లనే పోరాడుతున్నాను పదవి లేకుండా. కానీ వాళ్ళు కేసీఆర్ మనసులో కేటీఆర్ మనసులో ఏముందో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేయబట్టుకునే పార్టీ మారిన, వాస్తవాన్ని మారిన. ఎందుకు మారిన అంటే నేను రాగా ఏ మీటింగ్ పెట్టండి నేను పిలువరు, పిలవకుండా ఊర్లో పక్కోళ్ళు నిన్నెందుకు విలువలే అంటుంటే నేను బాధ తట్టుకోలేదు. కానీ నేనే పోయేది. కాబట్టి ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు చేయబట్టుకే నేను పార్టీ మారిన. నిజ వాస్తవానికి కేటీఆర్ సరే పదవి ఇవ్వకుండొచ్చు, పదవి కన్నా ఎక్కువ గౌరవం ఇచ్చిండు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. కానీ ఈ నాయకులు చేయబట్టుకనే
పార్టీ మారినాం. అది కాక 10 సంవత్సరాల కేసీఆర్ ఎంతో మందికి ఇస్తారు, ఎన్నో పదవులు ఇస్తారు. నాకు ఒక పదవి ఇచ్చి కూడా ఒక అమరవీరం తల్లిగాడ ఉంటే గౌరవం ఉండు కదా, నాకు గౌరవం దక్కలే కదా. మరి రేవంత్ రెడ్డి ప్రతిసారి శంకరమ్మ గారికి టీఆర్ఎస్ పార్టీలో గౌరవం దక్కలే, ఆ కుటుంబం దక్కలేదని చాలాసార్లు అన్నాడు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా అన్నారు. అన్నప్పుడు నాకేమనిపించింది అంటే మీరు ఏమి ఇవ్వకున్నా ఏం లేదు, నా కొడుకునన్నా గుర్తిస్తారు కదా అని సంతోషించేదాన్ని. కాంగ్రెస్ లీడర్ 10 సంవత్సరాలు ఉన్నాం ఇంట్లో పనిచేసినాం. మరి సోనియా గాంధీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం 1000 మంది పిల్లలు తెచ్చారు. నా కొడుకు మాంసం కరగబోసి ప్రాణం అర్పించిండు. మరి కేసీఆర్ గారు కూడా దీక్ష పట్టారు. మరి అలాంటి రాష్ట్రంలో 10 సంవత్సరాలు 2 మాటల గవర్నమెంట్ వస్తే పనిచేసినాం. సరే ఈ గవర్నమెంట్ అయినా నేను అనేది ఏంటంటే శ్రీకాంతాచారి కుటుంబం అనేది 4 గోడల మధ్యలో ఉండొద్దు. 4 లక్షల మందిలో తిరగాలి. 4 లక్షల మంది 4 కోట్ల మంది గుండెలు ఎట్లా ఉండదు శ్రీకాంత్, 4 కోట్ల మధ్యలో ఉండాలి తప్ప 4 గోడల మధ్యలో నన్ను ఉంచడం కరెక్ట్ కాదు. ఎవరెవరికో పదవి, ఏ పార్టీ ఏ గవర్నమెంట్ అయినా నేను ఇప్పుడు చెప్తున్నా, ఆ గవర్నమెంటే కావచ్చు, ఇప్పుడు వచ్చిన గవర్నమెంటే కావచ్చు, ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. మేమా ఇంకా బతికి మాకు వయసు వస్తలేదు, వయసు తగ్గిపోతుంది కానీ పెరగదు కదా. అందుకోసం ఏమనేది ఏంటంటే 4 గోడల మధ్య ఉంచొద్దు, మమ్మల్ని నలుగుట్లు ఉంచాలంటే ఏ గవర్నమెంట్ అయినా మమ్మల్ని న్యాయం చేయాలి. ఆ గవర్నమెంట్ న్యాయం చేయలేదు. మరి ఈ గవర్నమెంట్ అయినా కానీ నాకు న్యాయం చేస్తుందని అనుకున్నాం. అట్లా గౌరవం అనేది నాకు జిల్లా లెవెల్లో గౌరవం దక్కలేదు కాబట్టి నేను పార్టీ మారిన.